అహంకారం ఎందుకు నశించాలి? ఆదిశంకరుల వివేక చూడామణి నుండి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సాధకుడు మోక్షం పొందటానికి ఎలాంటి కార్యాచరణ చేయాలో జగద్గురువులు వివరిస్తున్నారు. అనాదాన విసర్గాభ్యాం ఈశం నాస్తి క్రియామునేః తదేక నిష్ఠయా నిత్యం స్వాధ్యాశాపనయం కురు. 283వ శ్లోకం. ఎప్పుడూ స్వస్వరూపమునే మననం చేసుకునే యోగి పుంగవులకు అనాత్మ పదార్థాల వాసనల సంకల్పాలు చేయకపోవటం, అజ్ఞాన బీజాల వాసనలను దూరం చేసుకోవటం అనే 2 కర్మలు తప్ప వేరే పనులు ఏమీ ఉండవు. అంతకు మించి మునీశ్వరులకు వేరే 3వ పని అంటూ ఏదీ లేదు. ఈ విధంగా ప్రకృతికి దూరమయ్యే ప్రయత్నం చేస్తూ దేనిని కోరుకోకుండా పరబ్రహ్మనిష్ఠుడై నిత్యము తన అజ్ఞానమును పోగొట్టుకునే ప్రయత్నం సాధకుడు చెయ్యాలి. అహంకారం నశిస్తే ఏమవుతుంది? అహం భావస్య దేహేస్మిన్ నిశ్శేష విలయావధి సావధానేన యుక్త్యాత్మా స్వాధ్యాశాపనయం కురు. 285వ శ్లోకం. శిష్య, ఈ జడ శరీరమందు అహంకారమనే భావన నిశ్శేషంగా నాశనం అవటం కోసం స్థిరబుద్ధితో మిగుల యుక్తితో ఆత్మస్వరూపుడవై కల్పనాభ్రాంతిని పోగొట్టుకో. అహంకారం నశిస్తే భ్రాంతి తొలగుతుంది. ఈ శరీరము జడ పదార్థము, కానీ ప్రతిపాణి ఈ జడ పదార్థమే నేను అని అహంకారం ఆరోపితం చేసుకుని ఇదంతా నాది అని సమస్తమును కల్పించుకుని అజ్ఞానభారం మోస్తున్నది. ఇదే భ్రాంతికి మూలము. కాబట్టి దురహంకారాన్ని సమూలంగా నాశనం చేసుకోవాలి. అందువలన అహంకారమును పోగొట్టుకొని స్థిరచిత్తుడవై అత్యంత జాగ్రత్తతో మాయాభ్రాంతికి వసుడవు కాకుండా ఆత్మస్వరూపుడవు కమ్ము. ఆత్మకు భిన్నమైన దాన్ని గురించి కొంచెమైనా ఆలోచించవలద్దు. ఇది ఏ ముక్తికి సులభ మార్గం. ఓ శిష్య, జ్ఞానమునకు అవరోధముగా భ్రాంతి అడ్డు తగులుతున్నది. దాన్ని నాశనం చేసుకో. స్వప్నమెలా సత్యము కాదో జ్ఞానికి ఈ ప్రపంచం కూడా నిత్యము కాదు. అందువల్లనే జ్ఞానులు లోక వ్యవహారాలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. భ్రాంతి గురించి చెప్పిన తర్వాత జగద్గురువులు నిరంతరము పరమాత్మను ధ్యానించమని శిష్యునికి ఉపదేశిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నిద్రాయాః లోకవార్తాయాః శబ్దాదేరపి విస్మృతేః క్వచిన్నావసరం దత్వా చింతయాత్మానమాత్మని. 287వ శ్లోకం. తనలో తాను పరమాత్మను ధ్యానించేవాడు నిద్రకు, లోక వ్యవహారాలకు, అనవసర ప్రసంగాలకు ఆకర్షింపబడి మోక్ష మార్గమును మర్చిపోడు. మిగిలిన పనులకు రాని విఘ్నాలు దైవ ప్రార్థన అనగానే వస్తూ ఉంటాయి. అందువలన ముముక్షువు తన ధ్యానాదులను తీవ్ర వైరాగ్యంతో కొనసాగిస్తూ ఏ విఘ్నములు రాకుండా చూసుకోవాలి. సామాన్యంగా అపరిపక్వ దశలో ఉన్న మానవుడికి ఏ ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళవలసి వచ్చినా ఆ రోజు మానివేసే పనులలో నిత్యపూజ తప్పకుండా ఉంటుంది. ఇక ధ్యాన సమయంలో వచ్చే మొదటి విఘ్నము నిద్ర, సుషుప్తి. అవి రావాల్సిన సమయంలో రాకుండా ధ్యాన సమయంలోనే వస్తాయి. ఈ నిద్ర అనే పెనుభూతము బ్రహ్మధ్యానం సమయంలో వచ్చి శరీరాన్ని పడతోస్తుంది. తాత్కాలిక శరీర ఆనందాన్ని కలగజేస్తుంది. ఇదంతా తమోగుణ ప్రభావము. ఆహార నియమ దోషముల వలన నిద్రించవలసిన సమయమున నిద్రించకపోవటం వలన సమాధి స్థితి యందు నిద్రా సమాధి కలుగుతున్నది. ధ్యానం ప్రారంభ దశలో నిద్ర కన్నా ముందు లోక వ్యవహారాలపై మనసు పరిగెడుతుంటుంది.
శబ్దస్పర్శాది విషయాలందు చిత్తం వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది రజోగుణ ప్రభావం. తాను చింత చేయవలసిన పరమాత్మను విడిచి ఇతర సంకల్పముల వైపు అంతఃకరణము పరిగెడుతుంటుంది. అలాగే మరుపు కూడా. చేయవలసిన సమయంలో దైవ ప్రార్థన చేయటానికి మనసుకు జ్ఞప్తికి రాక ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఇది కూడా తమోగుణ ప్రభావమే. మాతా పిత్రోద్మలోద్భూతం మలమాంసమయం వపుః త్యక్త్వా చండాలవద్దూరం బ్రహ్మీభూయ కృతీభవ. 288వ శ్లోకం. శిష్య, తల్లిదండ్రుల యొక్క మలముచే పుట్టబడిన మలమాంస వికారమైన శరీరమును చండాలముగా భావించి దూరముగా ఉంచి పరబ్రహ్మముగా మారి కృతార్థుడవు కావాలి. దేహాసక్తిని విడిచిపెట్టమని జగద్గురువులు దేహస్వరూపాన్ని తెలుపుతున్నారు. మానవ దేహము తల్లిదండ్రుల శుక్ల శ్రోణితములచే వ్యర్థ పదార్థముల చేత తయారవుతున్నది. అందులోనే పుట్టి అందులోనే పొరలాడుతూ ఉంటుంది. అశుచి అయి కర్మభ్రష్టుడైన వాడు చండాలుడు. ఇక్కడ ఆ పదము ఏ కులానికి అన్వయించరాదు. అట్టివాడెవడైనా వాడిని చూసి జనులు అసహ్యించుకుంటారు. కాబట్టి అశుద్ధమైన దేహముపై అభిమానం వదిలి స్థిరమగు పరబ్రహ్మమే నీవై కృతార్థుడవు కావాలనని గురూపదేశం. కాబట్టి ఏ మూర్ఖుడు అపవిత్రమైన శరీరంపై వ్యామోహం పెంచుకుంటాడో అతను చండాలుడే సుమా. బ్రహ్మీభూయ కృతీభవ అని చెప్పడంలో పరబ్రహ్మని తనను తాను తెలుసుకుని తరించిన కృతార్థుడైనట్లే అని అర్థం. అలాంటి వాడే ధన్యుడు. జాతం మృదమిదం దేహం మాతాపితృమలాత్మకం సుఖదుఃఖాలయామేధ్యం స్పృక్ష్యా స్నానం విధీయతే. అనగా ఈ దేహము జనన మరణాత్మకమైనది, మాతాపితల మలం వలన జన్మించినది, సుఖదుఖాలకు స్థానము. అందువలననే పురిటి స్థానం విధించబడింది. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవబ్రహ్మైక్య రూప అఖండ పరిపూర్ణ భావాన్ని జగద్గురువులు తెలుపుతున్నారు. ఘటాకాశం మహాకాశ ఇవాత్మానం పరాత్మని విలస్యాఖండ భావేన తూష్ణీం భవ సదా మునే. 289వ శ్లోకం. ఓ మునివర్య, మిక్కిలి పెద్దదైన ఆకాశంలో అనగా శూన్యప్రదేశంలో ఘటాకాశం కుండలో ఉన్న శూన్యప్రదేశంలాగా పరమాత్మయందు జీవాత్మను ఐక్యం చేసి నిరంతరం పరిపూర్ణ భావంతో విషయభావనలందు నిరాసక్తుడివై ఉండు. కుండలో ఉన్న ఆకాశము మహాకాశము ఒకటే, వేరు కాదు. ఘటము పగిలిన తరువాత ఆ ఆకాశము మహాకాశంలో చేరుతున్నది కదా. అప్పుడు ఉపాధి మాత్రమే భేదము. అలాగే జీవాత్మ పరమాత్మ కన్నా భేదము కాదు. ఇక శరీరోపాధి ఉన్నా కూడా లేదని తలపోస్తే జీవాత్మ పరమాత్మయే అనే విషయం తేటతెల్లమవుతుంది. ఇదే సరి అయిన మౌనము అనే సాధన చేయటానికి హేతువు. ఇదే పరమ మౌనము అనే సాధన చేయటానికి హేతువు. శిష్య, ఎల్లప్పుడూ దేహం మీద అనురక్తిని వదిలి దేహమును మలభాండముగా తలచి పరమాత్మ స్వరూపంతో మమేకమై ఉండు. జ్ఞానము నీ కలుగ్గాక. అట్టి అధిష్టాన జ్ఞానం కలుగ్గానే దృశ్య సమూహములు నశిస్తాయి. అప్పుడు బ్రహ్మాండ పిండాలనే భావనే రాదు. దేహాన్ని మలభాండవత్ అని చెప్పడంలో దేహము ప్రపంచము రెండూ కూడా మలిన పదార్థాలతో కూడినవని అర్థం. అయినా దేహం మీద ప్రపంచం మీద అభిమానం మెండుగా ఉంటున్నది. ఇది ఆత్మసాక్షాత్కారానికి ఎంతో భంగకరం. కాబట్టి మలభాండాన్ని ఎలా అసహించుకుంటామో అలాగే దేహ ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టాలి అని గురుదేవుల ఆదేశం. చిదాత్మని సదానందే దేహరూఢామహం ధియం నివేశ్య లింగం మృత్యుజ్య కేవలో భవ సర్వదా.
291వ శ్లోకం. శిష్య, లింగభేదమనే బుద్ధిని వదిలి ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడైన పరమాత్మ యందు నీలో నిగూఢంగా ఉన్న బుద్ధిని ప్రేరేపించి అద్వితీయుడిగా సర్వకాలములందు ఉండిపో. ఈ శ్లోకంలో సోహం అనే మహావాక్యం యొక్క అర్థం తెలుపుతున్నారు. జ్ఞాన సాధనమైనది సాత్విక అహంకారము, అజ్ఞానహేతువైనది రాజస తామస అహంకారము. దేహమే నేను అనే బుద్ధి రాజస తామస అహంకారాల వలన జన్మిస్తుంది. ఇది బంధహేతువు, అజ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఆ పరబ్రహ్మమే నేను అనే బుద్ధి శుద్ధ సాత్విక అహంకారము. ఇది ముక్తిహేతువు, జ్ఞానరూపము. కాబట్టి అహం బుద్ధిని పరబ్రహ్మమునందే ఉంచి అనేక జన్మల నుండి వెంటాడుతున్న విషయ వాసనలను, వాటిని తగులుకున్న శరీర విషయాలను తొలగించుకోవాలి. పరబ్రహ్మమునందు అహం బుద్ధిని ఉంచడం వలన లింగ శరీరము నుండి సూక్ష్మ శరీరము విడగొట్టబడుతుంది. అంతఃకరణమే సూక్ష్మ శరీరము. ఈ దశను కూడా దాటి సోహం తత్వం అలవడగానే స్థూల సూక్ష్మ శరీరాలను అధిగమించి కేవలో భవసర్వదా అనే వాక్యంచే తాను పరబ్రహ్మమే అయి ఉన్నందున లింగ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని దాటి కారణాతీత శరీరాతీత స్థితిని పొందగలవు. ఇదే జీవన్ముక్తి. జీవుడు తన శరీర పోషణకు, భార్యాపుత్రుల సంరక్షణకు అనేక బాధలకు లోనవుతున్నాడు. నిద్రాహారాలు లేక తిరుగుతున్నాడు. అనేక మందిని ఆశ్రయిస్తున్నాడు. దీనికంతటికీ కారణము అనాత్మ విషయాలను తనవి అనుకుని పెంచుకున్న అహంకార మమకారాలే. అందువలననే తన సంసారమును జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. అనిత్యమైన దేహాదులకే ఇంత కష్టపడుతుంటే శాశ్వతానంద రూపమైన పరబ్రహ్మ ప్రాప్తికి ఎంత శ్రమపడాలో కదా అని జగద్గురువులు కరుణతో ప్రశ్నిస్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్దంలో కనబడే ప్రతిబింబ న్యాయం గురించి జగద్గురువులు వివరిస్తున్నారు. యత్రైవ జగదాభాసో దర్పాణాంతఃపురం యథా తద్బ్రహ్మ్య హమితి జ్ఞాత్వా కృతకృత్యో భవిష్యసి. 292వ శ్లోకం. శిష్య, అద్దంలో కనపడే అంతఃపుర సౌధముల వలె కల్పిత జగత్తు పరబ్రహ్మనందు కనపడగా సర్వాధిష్టానముకు పరబ్రహ్మము తానే అని తెలుసుకోగానే జగత్తుతో బంధము తొలగి కృతకృత్యుడు అవుతావు. అద్దంలో ప్రతిఫలించిన అంతఃపురం ఎంత పెద్దదైనా దానిని సూక్ష్మమైన దానినిగా అద్దం తనలో ఇముడ్చుకున్నది. అదేవిధంగా పరబ్రహ్మమునందు జగత్తు కూడా మిళితమై ప్రకాశిస్తుంది. అతి సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధి చేత మహాసూక్ష్మమైన పరబ్రహ్మాన్ని గ్రహించాలనేదే ఇక్కడి రహస్యం. అద్దంలో అంతఃపురం లేదు, పరబ్రహ్మమునందు జగత్తు లేదు. అజ్ఞానముచే జగత్తు ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ సకలాధిష్టాన బ్రహ్మము తనే అని తెలుసుకున్న సాధకుడు ఇక చేయవలసినది ఏమీ లేదు. దర్పణము ప్రతిబింబానికి ఆధారమవుతున్నది. అలాగే పరబ్రహ్మం ఉన్నందువలనే జగత్తునందు ప్రీతి కలుగుతున్నది. ఆ జగత్తునకు పరబ్రహ్మము ఆధారమవుతున్నది. నేను బ్రహ్మమును అనే జ్ఞానమే మోక్ష కారణం అవుతుంది. ఏ వస్తువు సత్యమైనదో, జ్ఞానప్రకాశమైనదో, అద్వితీయమైనదో, క్రియారహితమైనదో ఆ పరబ్రహ్మ వస్తువు తానే అయి ఉండి కల్పిత శరీరాన్ని పొందిన నటుని వలె సంచరిస్తున్నాడు. పరబ్రహ్మము సత్యమైనది, సహజసిద్ధ స్వరూపమైనది. మరి ఈ మిథ్యా శరీరము నటుడు ధరించే ఒక వేషం వలె ఉన్నది. సమయానుకూలంగా నటుడు ధరించే స్త్రీ పురుష పాత్రలు కూడా ఈ దేహం ధరిస్తుంది. ఆ పాత్రధారణలో పాత్రతో ఎప్పటికీ తాదాత్మ్యం చెందదు. కానీ విలక్షణుడై తనకు తానుగానే ఉంటున్నాడు. అదేవిధంగా ఈ శరీరం కర్మానుగుణంగా వచ్చింది. దాని సమయం అయిపోగానే అది వెళ్ళిపోతుంది. ఆ పాత్ర జీవునిపై ఏ ప్రభావం చూపదు. తాను మారుతున్న ఉపాధుల కన్నా వేరు అని మాత్రం తెలుసుకుంటే అదే మోక్షం. సర్వాత్మనా దృశ్యమిదం మృషైన నైవాహమర్థః క్షణికత్వ
దర్శనాత్ జానామ్యహం సర్వమితి ప్రతీతి కుతోహమాదే క్షణికస్య సిద్ధ్యేత్. 294వ శ్లోకం. ఈ దృశ్య ప్రపంచం ఏ విధంగా చూసినా నశించేదే. దీన్ని బావుగా పరికించి విశ్లేషణ చేసుకుంటూ పోతే సాధకునకు క్షణకాల జీవం ఉన్న విషయాలపై, జన్మజన్మల వాసనలపై విరక్తి పుడుతుంది. నాకు సకలము అర్థమవుతున్నది అనే భావన, అహంకారము, బుద్ధి నశించగానే కలుగుతుంది. ఈ శరీరమనే ఉపాధి ఉన్నంత వరకు నేను, నాది అనే అహంభావం కొట్టుకుంటూనే ఉంటుంది. గాఢ నిద్రలో ఏమైపోతున్నది ఈ అహంకారం? దృశ్యం ఉంటేనే అహంకారం ఉంటుంది. దృశ్య రూపాలు తాత్కాలికాలు. త్రికాలములందు నేను సర్వజ్ఞుడను, పరబ్రహ్మమే నేను అనే భావన కేవలం ఈశ్వర జ్ఞానమే. అప్పుడు ఏ అహంకారము నిన్ను బాధించదు. అఖండ స్వానుభవ జ్ఞానం లభిస్తుంది అని గురూపదేశం. ఓం శ్రీ గురుభ్యో నమః. అహంకారం అంటే ఏమిటో జగద్గురువులు చెప్తున్నారు. అహం పరమార్థస్వహమాదిసాక్షి నిత్యం సుషుప్తావపి భావదర్శనాత్ బ్రూతే హ్యజో నిత్య ఇతి శృతిస్వయం తత్ప్రత్యగాత్మా సదసద్విలక్షణః. 295వ శ్లోకం. అహం అనగా అహంకారము అజ్ఞానముచే ఉద్భవించబడిన విషయము. దీనికి విలక్షణంగా అహం అనే మాటతోనే పరమాత్మ అనే అర్థం కూడా ఉంది. ఇక్కడ సోహంకారం గురించి చెప్పబడుతున్నది, అనగా తానే అయిన శుద్ధ చైతన్యమును గురించి. సోహం అనే పదార్థమే పరమాత్మ. అతడే అహంకార మమకారాలకు, బుద్ధి మొదలైన వాటికి సాక్షిగా ఉన్నాడు. ఆ విషయం కేవలం సుషుప్తిలోనే తెలుస్తున్నది. ఈశ్వరుడు ఒకడే, అది సమిష్టితత్వము. వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు, అది వ్యష్టితత్వము. ఇక్కడ అద్వైత విచారణకు భంగం కలగకుండా జీవేశ్వర భేదము లేదని చెబుతూ పరమాత్మ అనేది సరసద్విలక్షణము అని తెలుసుకోవాలి. సత్తు అయిన జీవునికి, అసత్తు అయిన దేహమునకు విలక్షణుడు పరమాత్మ. వికారిణాం సర్వవికారవేత్త నిత్యావికారో భవితుం సమర్హతి. మనోరథ స్వప్న సుషుప్తిషు స్ఫుటం పునః పునః దృష్టమసత్వమేతయోః. 296వ శ్లోకం. అంతరాత్మ నిర్వికారి, అన్నీ తెలిసినవాడు అని చెబుతున్నారు జగద్గురువులు. ఆత్మ తనలో ఉన్న మనస్సు, బుద్ధి, ఇంద్రియములు మొదలైనవి నిరంతరము ప్రకృతి వశమై క్షణక్షణము మార్పు చెందేవి కాగా, వాటిని, వాటి మార్పులను గమనిస్తూనే నిర్వికార సాక్షిగా ఉంటున్నది. మార్పు చెందేవి సవికారములు, చెందనివి అవికారములు. హృదయపీఠములో ఉన్న పరమాత్మ అవికారి, నిత్యుడు. ఇది పరమాత్మ స్వరూపము. కంటికి కనపడే జగత్తు అనగా ఈ దృశ్యము, అహంకారము అనే రెండూ అనిత్యాలే. ఇవి నిత్యములు కావని సంకల్ప, స్వప్న, సుషుప్తి అనే అవస్థలయందు తేటతెల్లం అవుతున్నది. సుషుప్తిలో బుద్ధి అనేది లేదు కనుక అహంకారం అక్కడ ఉండదు. మరి ఒకసారి, సుషుప్తిలో బుద్ధి అనేది లేదు కనుక అక్కడ అహంకారం ఉండదు. నేను అనే జ్ఞానము ఎవరికి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉండదని అనుభవిక వేద్యమే. స్వప్నావస్థలో మనస్సుచే కల్పింపబడిన ప్రపంచము నేను అనే అహంకారము, అది వాస్తవం కాదు. ఇక జాగ్రత్తావస్థలో అనేక సంకల్పములు జీవుడు చేస్తున్నాడు. చిత్ర విచిత్ర వ్యవహారాలు ప్రకృతిలో నడుపుతున్నాడు. భార్యాపుత్రుల ప్రేమను, అనురాగాన్ని పెంచుకుంటున్నాడు. తాను సంపాదించినది శాశ్వతమని భ్రమిస్తున్నాడు. అవి నశిస్తున్నవని, తిరిగి పుడుతున్నవని ఇతరుల విషయంలో గమనిస్తూనే తన విషయంలో శాశ్వతం అనుకుంటున్నాడు. మరి ఒకసారి చెప్పుకుందాం. చిత్ర విచిత్ర వ్యవహారములు ప్రకృతిలో నడుస్తున్నప్పుడు భార్యాపుత్రుల ఎడ ప్రేమను, అనురాగాన్ని పెంచుకుంటున్నాడు. తాను సంపాదించినది శాశ్వతమని భ్రమిస్తున్నాడు. అవి నశిస్తున్నవని, తిరిగి పుడుతున్నవని ఇతరుల విషయాల్లో గమనిస్తూనే తన విషయంలో మాత్రం శాశ్వతం అనుకుంటున్నాడు.
బాగుగా విచారించి సాధకుడు అవి అన్నీ క్షణికములే, వికారము చెందేవని తెలుసుకుని సకల సాక్షి అయిన అంతరాత్మ ఒకటే నిర్వికారమైనది, సత్యమైనది అని తెలుసుకుంటున్నాడు. దేహము, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న అహంకారము, ఈ రెండూ శాశ్వతములు కావు, పైగా మోక్ష ప్రతిబంధకములు. కాబట్టి మాంసపిండమైన శరీరమునందు బుద్ధి కల్పించిన అహంకారమునందు అభిమానమును, నాది అనే భావనను పరిత్యజించాలి. ఈ విధంగా అహంకార మమకారమును దిగనాడి అనంతమైన శాశ్వతమైన పరమశాంతిని పొందే స్వస్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మయందు సాధకుడు మనస్సు ఉంచాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. దేహధర్మాల యందు అభిమానమును వదిలి అఖండ సుఖమును పొందమని శిష్యునికి జగద్గురువులు చెబుతున్నారు. త్యజాభిమానం కులగోత్ర నామరూపాశ్రమేష్వార్ద్ర శవాశ్రితేషు లింగస్య ధర్మానపి కర్తృతాదీం త్యక్వా భవాఖండ సుఖస్వరూప. 298వ శ్లోకం. దేహధర్మములందు అభిమానమును వదిలి అఖండ సుఖమును పొందమని గురుదేవులు ఉపదేశిస్తున్నారు. ఈ దేహం చైతన్యము ఉన్నప్పుడు కూడా శవం వలె జడము. శరీరం మరణించినప్పుడు ఎలాగూ కదలిక లేక జడముగానే ఉన్నది. జీవుడు ఉన్నప్పుడు కూడా శరీరము జడమే. జీవుడే ప్రకాశిస్తూ శరీరంలో హెచ్చుతగ్గులనే వికారాలు తీసుకువస్తున్నాడు. అంటే ఏమిటన్నమాట? ప్రాణవాయువు ఉన్నప్పుడు ఈ శరీరము ఆర్ద్ర శవము, అనగా తడిగా ఉన్న శవము. అప్పుడు దానికి గోత్రము, నామము ఆపాదించి బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మాలు అంటగట్టబడుతున్నాయి. కాబట్టి ఆ విధంగా ఆరోపింపబడిన నామరూపాల యందు అభిమానం వదులుకోవాలి. అలాగే స్థూల శరీర ధర్మములైన అహంకార మమకారాలను వదులుకోవాలి. ఇలాంటి సకల ప్రతిబంధకములను వదిలి అఖండ ఆనందరూపుడు అవ్వాలని గురూపదేశం. దేహమే నేను, నేనే దేహము అనే భావన అజ్ఞానం వల్ల జన్మిస్తుంది. ఈ అజ్ఞానము మోక్ష ప్రతిబంధకం. ఇదే మూల విద్యకు కారణము. దాన్ని దూరం చేసుకున్నప్పుడే అఖండ స్వరూపతత్వము బోధపడుతుంది. అదేవిధంగా మోక్షం కోరుకునే పురుషుడికి సంసార కారణాలైన అనేక ప్రతిబంధకాలు ఏర్పడుతుంటాయి. మొదటగా చిత్త ప్రవృత్తులు. ఇవి సాధకుని అంతఃకరణంలో అజ్ఞానము చేత అవిశ్రాంతంగా పుడుతూనే ఉండి అనేక వికారాలకు గురి చేస్తుంటుంది. ఈ చిత్త వికారాల్లో మొదటి వికారమే అహంకారము. అది అన్నిటికన్నా మూలము. అనేక సంకల్ప వికల్పాలకు పునాది అహంకారము. కాబట్టి దీన్ని మొట్టమొదటగా తరిమి కొట్టాలి. అహంకార బలము చేత కారు చీకట్లోని వాడికి మార్గం ఎలా తెలియదో, గమ్యస్థానం ఎలా చేరలేడో, అహంకారం అనే అంధకార కూపమున ఉన్నవానికి మోక్ష మార్గం తెలిసే అవకాశమే లేదు. ఇక పరమాత్మ ప్రాప్తికి ఆస్కారమే లేదు. దురాత్మ స్వభావమైన అహంకారంతో జతకూడి ఉన్నంత వరకు ముక్తి విషయాలు తలకెక్కవు. అహంకారం అనేది గొప్ప పిశాచం వంటిది. పిశాచం ఆవహించిన వాడికి శాంతి ఎలా ఉండదో, అహంకారం నిండిన వానికి జ్ఞానము ఏమాత్రము కలగదు. అఖండ పరమసుఖాన్ని పడయజాలడు. ఇంకోసారి చెప్పుకుందాం. పిశాచము ఆవహించిన వాడికి శాంతి ఎలా ఉండదో, అహంకారం నిండిన వాడికి జ్ఞానము ఏమాత్రము కలగదు. అఖండ పరమసుఖాన్ని పొందలేడు. అహంకారగ్రహాన్ ముక్తస్వరూపముపపద్యతే చంద్రవద్విమలః పూర్ణః సదానంద స్వయం ప్రభః. 301వ శ్లోకం. అహంకారం గురించే ఇంకా గురుదేవులు చెబుతున్నారు. గ్రహణ అంతములో రాహుగ్రహముచే విడువబడిన చంద్రుడు నిర్మలంగా స్వయం ప్రకాశమానుడవుతున్నాడు. అలాగే అహంకారమనే రాహుగ్రహముచే విముక్తుపడిన సాధకుడు స్వయం జ్యోతి స్వరూపము కలవాడై పరిపూర్ణుడై నిత్యానందుడై స్వస్వరూపమును నిరావరణ స్థితిని పొందుతున్నాడు. అనగా అఖండ ఆనంద స్వరూపుడై విజ్ఞానరూపుడవుతున్నాడని అర్థము. రాహుగ్రస్తుడైన చంద్రుడు ఇతరులకు ప్రకాశం ఇవ్వజాలడు, తాను కూడా ప్రకాశింపలేడు. అలాగే అహంకారగ్రస్తుడైన మానవుడు తనను తాను తరింపజేసుకోలేడు, ఇతరులకు మార్గం చూపలేడు.
అహంకారం అనేది ఒక మొసలి వంటిది. దాన్ని ప్రయత్నమనే ఖడ్గంతో ఛేదించాలి. అహంకారగ్రహ పీడితుడైన వాడు ఎన్ని శాస్త్ర యుక్తులు తెలిసినా కూడా ఏమీ ప్రయోజనం లేదు. ముక్తికి చేరువ కాలేడు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంకా వివరంగా అహంకారం వల్ల జరిగే పరిణామాలు జగద్గురువులు చెబుతున్నారు. యో వా పురే సోహమితి ప్రతీతో బుద్ధ్యా ప్రక్లుప్తస్తమసాతి మూఢయా తస్త్వైవ నిశ్శేషతయా వినాశే బ్రహ్మాత్మభావః ప్రతిబంధశూన్యః. 302వ శ్లోకం. ఈ శరీరమనే పట్టడంలో నేను అనే ప్రత్యయమునకు వేదిక అవుతున్న ఆ జీవుడు తమోగుణముచే మిక్కిలి మలినమైన బుద్ధితో నేను అని అహంకరించి ఉన్నాడు. అందువలన సకల అనర్థాలకు గురవుతున్నాడు. ఇట్టి అహంకారాత్మక తమోభూయిష్ట అతి మూఢబుద్ధి యొక్క ఆవరణ తొలగినంతనే తానే పరబ్రహ్మమును అనే అఖండ విజ్ఞానము తనకు ప్రతిబంధరహితమై తోస్తున్నది. జీవుడే పరబ్రహ్మం అవుతున్నాడు. ఇంకా ఈ అహంకారాన్ని 3 తలల సర్పముగా జగద్గురువులు అభివర్ణిస్తున్నారు. ఆ 3 తలల పాము సత్వరజస్తమో గుణాలుగా బ్రహ్మానందమనే నిధిని తన చుట్టూ చుట్టుకుని సంరక్షిస్తూ ఉన్నది. స్వానుభవ విజ్ఞానమనే మహాతీవ్ర ఖడ్గముతో ఈ సత్వరజస్తమో గుణాలను అడుగు వరకు ఖండించి దురహంకార దుష్ట మహాసర్పాన్ని పూర్తిగా నాశనము చేసి అఖండ ఆనందకరముకు బ్రహ్మానంద నిధిని సాధకుడు ధీరుడై అనుభవించడానికి సమర్థుడవుతున్నాడు. నిధిని పొందటానికి మహాసర్పాన్ని చంపడం ఎంత ముఖ్యమో స్వానుభవ బ్రహ్మజ్ఞానముతో ప్రజ్ఞావంతుడు పూర్తిగా అహంకారము నాశనం చేసుకున్నవాడై శాశ్వత బ్రహ్మానందం పొందుతున్నాడు. అహంకారం నశిస్తే పాముకు కోరలు ఊడబ్రికినట్లు సాధకునకు విషయవాసన తొలగిపోతాయి. కాబట్టి అహంకారం అనే పెద్ద పామునే చంపేయాలని భావం. యావద్మా యత్కించిత్ విషదోష స్ఫూర్తిరస్తిచ్ఛేద్దేహే కథమారోగ్యాయ భవేత్తద్వదహంతాపి యోగినో ముక్త్యైః. 304వ శ్లోకం. అహంకారం అనేది కాలకూట విషం వంటి దోషాన్ని గుర్తుకు తెస్తున్నది. దేహంలో జ్వరదోషములుంటే ఆరోగ్యం కలిగే ఆస్కారం లేదు కదా. అదేవిధంగా అహంకారంతో నిండి ఉండిన యోగికి ఎప్పటికీ ముక్తి లభించదు. అహంకారం నిశ్శేషంగా నశిస్తే విషదోషము పూర్తిగా నాశనం పొంది ఆరోగ్యసిద్ధి కలిగినట్లు యోగికి పరమశాశ్వత ముక్తి ప్రతిబంధరహిత సాక్షాత్కారము సులభంగా లభిస్తాయి. కాబట్టి అహంకారం అనేది ఎంత దుస్థితిని కలిగిస్తుందో తెలుసుకోవాలి. విషం కొంచెం శరీరంలో ప్రవేశించినా అది దేహమంతా ప్రవేశించి ప్రాణాన్ని హరిస్తుంది. అదేవిధంగా అహంకారం విషయ సంకల్పాలలో ఏ కొద్దిగా ప్రవేశించినా తక్షణమే అది పెరిగి పెద్దదై నిర్మలమైన బుద్ధిని కూడా చెడగొడుతుంది. అప్పుడు శాంతికి భంగం కలుగుతుంది. అహంకార నివృత్తి ఎందుకు చేసుకోవాలో జగద్గురువులు ఇంకా సెలవిస్తున్నారు. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర. స్వస్తి. గండవర ప్రభాకర్ రావు. నమస్కారం.